విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో ఉన్న బ్యారటరీ దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వైద్యులు పరుగులు తీశారు. హాస్పిటల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడం, పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో భారీ ప్రమాదం ముంచుకొస్తుందని అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సేఫ్గా ఉన్నారండి. ఓన్లీ స్మోక్ ఒకటే వచ్చింది, చిన్న మెడికవర్ హాస్పిటల్ అందరూ సేఫ్గా ఉన్నారండి. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఓన్లీ యూపీఎస్ రూమ్లో చిన్న స్పార్క్ వచ్చింది. మా స్టాఫ్ ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో స్పార్క్ని స్టాప్ చేశాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ లేదు. హాస్పిటల్లో పేషెంట్స్ని కానీ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. అందరూ సేఫ్గా ఉన్నారు. అటెండర్స్ అందరినీ తీసుకెళ్ళి పేషెంట్స్ అందరినీ చూపించాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ కూడా రాలేదు. ఓన్లీ సేఫ్టీ కోసం చేసిన అటెంప్ట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మీ అందరి సపోర్ట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమీ ఇంజరీస్ అవ్వలేదు సార్. సార్ మా స్టాఫే ఐడెంటిఫై చేశారు సార్. స్టాఫ్ ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తాం మేము. మా వాళ్ళకి ఐడియా ఉంది. స్మోక్ ఐడెంటిఫై చేసిన చిన్న ఫైర్ స్పార్క్ ఐడెంటిఫై చేసినా సరే వెంటనే డ్రిల్ స్టార్ట్ చేస్తారు. సో పార్ట్ ఆఫ్ ద డ్రిల్లే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమీ లేదు సార్. అసలు మీకు అసలు ఒక పేషెంట్ కూడా కింద షిఫ్ట్ చేయాల్సిన అవసరం పడలేదు సార్. మీరు చూస్తే లైట్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉంది. ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాల్సి ఏమీ లేదు సార్. మెడికవర్ హాస్పిటల్ అగ్ని ప్రమాదం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ ఇలాగ కానీ జరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకి స్టెప్ తీసుకోకపోతే ప్రాబ్లము. మేము ఎంత భయపడిపోయాము. మేము పైన ఉన్నాము, కింద నైట్ అయిందో లేదో కూడా మాకు తెలీదు. ఇలాంటి ఇబ్బందులు ప్రభుత్వం మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలా. ఇప్పుడు రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి అందరూ మెడికల్ సిబ్బంది అందరూ జాగ్రత్తలు చూసుకోవాలి. ఇలా ఇబ్బందులు అయితే మేము రాత్రి ఎక్కడికి వెళ్తాం, లేట్ అవుతాం. రోజు తెల్లవారప్పుడు అయితే ఉండిపోతాం. రాత్రి ఎంతమంది పేషెంట్లు ఇటు అటు అయిపోయి పారిపోయారు కూడా. ఎవరైతే వెళ్ళారు కూడా చిన్న వెన్ను అయిపోయారు. అగ్ని ప్రమాదం జరిగింది మెడికవర్ హాస్పిటల్. మేడ్చల్ జిల్లా